అంతర్జాతీయ విషయాల మీద చర్చించుకున్నాము. ఇప్పుడు మనకి జాతీయంగా ఇవాళ క్లుప్తంగా ఒక విషయం చర్చకు వస్తుంది. అంటే స్టేట్ ఎలక్షన్స్ మన రీసెంట్గా అయిపోయిన తర్వాత భారతదేశంలో ముఖ్యంగా ప్రతిపక్షం రూలింగ్ పార్టీస్ రెండు ఉంటాయి. కాంగ్రెస్ చాలా మటుకు వీక్ అయ్యి మళ్ళీ ఇది సో ఇప్పుడు కొత్తగా వాళ్ళంతా ఏమైందంటే మనకి 2023లో ఇండియా ఇంక్లూజివ్ పార్టీ అలయన్స్ అని పెట్టుకుని స్టార్ట్ చేశారు. కాంగ్రెస్ కొన్ని చోట్ల మిగిలిన వాళ్ళని దగ్గరికి రాణిస్తుంది, కొంతమంది రానియట్లేదు. సో దీంట్లో చాలా కన్ఫ్యూషన్ గందరగోళంగా ఉంది. ఈ ఇంక్లూజివ్ అలయన్స్ అనేది రేపు 2024 ఎలక్షన్స్కి ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? బీజేపీని సమర్థవంతంగా ఎదుర్కోగలదా, లేకపోతే మళ్ళీ ఈజ్ ఇట్ అన్ అడ్వాంటేజ్ ఫర్ బీజేపీ టు కంటెస్ట్ ది ఎలక్షన్స్ బికాస్ ఆఫ్ గుడ్ పర్ఫార్మెన్స్ ఓవర్ లాస్ట్ 10 years? సో దీని మీద మీ అభిప్రాయం? ఒకటి, ఏ దేశంలోనైనా ప్రజాస్వామ్యం బలపడాలన్నా పటిష్టంగా ఉండాలన్నా రెండు ప్రధానమైన పార్టీల అవసరమైతే ఎంతైనా ఉన్నది, దాంట్లో ఏమీ డౌట్ లేదు. భారతదేశం స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఈ పరిణితి సరిగ్గా జరగలేదు. చాలా రోజులు అంటే ఆల్మోస్ట్ 1947 నుంచి 67 దాకా ఏకపక్షంగానే కాంగ్రెస్ పాలన చేసింది. ఇన్ఫ్యాక్ట్ అప్పట్లో రాజాజీ గారు స్వతంత్ర పార్టీని స్థాపించడంలో కూడా ఇది ఒక ప్రధానమైన అంశంగా చెప్పుకున్నాడు. అపోజిషన్ అనేది ఉండాలి, అపోజిషన్ స్ట్రాంగ్గా ఉండాలి, అప్పుడే ప్రభుత్వాలు సరిగ్గా పనిచేస్తాయి, వితౌట్ డిక్టటోరియల్గా ఉండకుండా రెస్పాన్సివ్గా ఉంటాయి అనేది ఆ రోజు ఆయన పాయింట్, చాలా ఇంపార్టెంట్ పాయింట్. బట్ అది సరిగ్గా 2 పార్టీ సిస్టమ్ అనేది సరిగ్గా పరిణితి చెందలేదు. 1967 వచ్చేటప్పటికి కలగూరగంపు వచ్చిందే కానీ ఒక పార్టీ దానికి ఎగ్నెస్ట్గా, కాంగ్రెస్కి ఎగ్నెస్ట్గా రాలేదు. సరే, ఆ కలగూరగంప వల్ల దేశం చాలా నష్టపోయింది. యాక్చువల్లీ ఆఫ్టర్ కాంగ్రెస్ పోయిన తర్వాత వచ్చిన విపి సింగ్ టైము, ఈ టైము, వీళ్ళందరూ కలిపి దేశాన్ని సర్వనాశనం చేసేసారు ఆ పీరియడ్ 95, 96 తర్వాత 2004 దాకా. 2004కు ఒక జాతీయ పార్టీగా స్టెబిలైజ్ అయ్యి ఈ బీజేపీ రావటం, బీజేపీ వచ్చిన తర్వాత కాంగ్రెస్ కనుక సిద్ధాంతపరమైన బేస్ ఉండుంటే అంత త్వరగా కొలాప్స్ అయి ఉండేది కాదు. కొలాప్స్ కాకుండా ఉండుంటే 2 పార్టీ సిస్టమ్ అప్పటి నుంచి అమల్లో ఉండుండేది. కానీ కాంగ్రెస్ ఏమైంది, సిద్ధాంతపరమైన బేస్ లేకపోవటం, కేవలం ఒక ఫ్యామిలీ పార్టీ కావటంతో అన్ని చోట్ల కొలాప్స్ కావటం మొదలెట్టింది. దీంతో బీజేపీకి ఎదురుగా జాతీయ స్థాయిలో ఉండగలిగేటటువంటి పార్టీ లేకుండా పోయింది. అది ప్రజాస్వామ్యంలో ఒక పెద్ద మైనస్ పాయింట్. ఇప్పటికీ కాంగ్రెస్ ప్రధానమైన ఫోర్స్, దాంట్లో ఏమి డౌట్ లేదు. ఎందుకు ప్రధానమైన ఫోర్స్ అంటే ఒక 5-6 ప్రధానమైన రాష్ట్రాలలో అదే అపోజిషన్. సో ప్రభుత్వం ఏ రోజు సరిగ్గా పరిపాలన చేయకపోయినా యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓట్ అంతా కాంగ్రెస్కి వస్తుంది. కాబట్టి ఏ అపోజిషన్ అలయన్స్నైనా లీడ్ చేయగలిగినటువంటి పార్టీ ఇప్పటికి కూడా కాంగ్రెస్సే. సో దాని వరకు డౌట్ లేదు. కానీ ఏమవుతున్నదంటే వీళ్ళు బలపడితే మాకు దెబ్బ తగులుతుందేమోనని మిగిలిన ప్రాంతీయ పార్టీలు, మేము బలపడి వీళ్ళను మార్జినలైజ్ చేయాలని కాంగ్రెస్, వాళ్ళలో ఆ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ ఒకటి రన్ అవుతున్నది. సో అదొక ఆస్పెక్ట్ విచ్ ఇస్ గోయింగ్ ఆన్. ఎప్పటికైనా ఈ రీజనల్ పార్టీస్ క్రమక్రమంగా పక్కకి వెళ్ళిపోయి ఆ స్పేస్ను కాంగ్రెస్ ఆక్యుపై చేసుకోవటమే మంచిది. అప్పుడు నేషనల్గా 2 పార్టీలు ఉన్నట్టుంటుంది. దానికి సరైన సమయం వస్తున్నదని నేను అనుకుంటున్నాను. ఎందుకనంటే కాంగ్రెస్ ఒక రకంగా ఈరోజు పెద్ద సాలిడ్ ఓట్ బ్యాంక్గా ముస్లిం ఓట్స్ తయారైనాయి. ముస్లిమ్స్ ఆల్ ఓవర్ ది కంట్రీ స్లోగా ఇంకా రీజనల్ పార్టీస్ నుంచి పక్కకి వెళ్ళిపోతారు. అంతకుముందు ఆ కాంబినేషన్లో ఇప్పుడు లైక్ యాదవ్ ముస్లిం కాంబినేషన్లో ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీకి వేశారు. యాదవ్ ముస్లిం కాంబినేషన్లో బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్కి వేశారు.
ఇప్పుడు ఆ కాంబినేషన్లు దెబ్బతినేటట్టున్నాయి. ఈ ముస్లిం ఓట్ 100% కాంగ్రెస్కి రావడంతో అది బేస్గా ఒక కోయలేషన్ బిల్డప్ చేసుకోగలిగితే కాంగ్రెస్ రీజనల్ పార్టీస్ను కొన్ని రాష్ట్రాల్లో పక్కకు నెట్టేసేటటువంటి అవకాశం ఉంది. బట్ అది చేయగలిగినటువంటి స్తోమత ఉన్న లీడర్షిప్ కాంగ్రెస్లో ఉన్నదా, అది పెద్ద క్వశ్చన్ మార్క్. 2024లో అయితే బీజేపీకి ఈ అలయన్స్ ఎటువంటి నష్టం చేయలేదు. అసలు ఈ అలయన్స్ ఒక కామన్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చి స్ట్రాంగ్ ఫ్రంట్ని ఇవ్వగలుగుతుందా అనేది అనుమానం. కానీ ఆ పైనైనా ఏదైనా బీజేపీ తప్పిదాలు చేస్తే మాత్రం దాని బెనిఫిట్ తప్పకుండా కాంగ్రెస్కు పోతుంది. చూద్దాం. 24 వరకు అయితే ఈ అలయన్స్ పెద్దగా ప్రభావం చూపలేదు అని నేను అనుకుంటున్నాను. బట్ లాంగ్ రన్లో ఏదో ఒకటి నేషనల్ పార్టీ బీజేపీకి అపోజిషన్గా ఇవాల్వ్ కావాల్సిన అవసరం ఉంది. రీజనల్ పార్టీ స్లోగా వెళ్ళిపోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళకి నేషనల్ పర్స్పెక్టివ్ ఉండదు, చాలా సంకుచితమైన పర్స్పెక్టివ్. అది దేశానికి మంచిది కాదు.